వెల్కమ్ టు సుకేష్ ఎకనామిక్ క్లాసెస్. ఇండియన్ ఎకనామిక్ సర్వే 2025-26 ప్రకారము భారతదేశంలోని విదేశీ మారక నిల్వలు 2026 జనవరి 1 నాటికి $701.4 బిలియన్ నమోదవడం జరిగింది. ప్రపంచంలో ఏదైనా దేశంలో విదేశీ మారక నిల్వలు అత్యధికంగా ఉంటే ఆ దేశం అభివృద్ధి పథంలో ఉన్నట్లు సూచిక. విదేశీ మారక నిల్వల వలన ఆ దేశం యొక్క కరెన్సీ కూడా స్థిరత్వాన్ని పాటిస్తుంది. విదేశీ మారక నిల్వలు తగ్గుతుంటే ఆ దేశం యొక్క కరెన్సీ విలువ కూడా పడిపోతూ ఉంటుంది. విదేశీ మారక నిల్వల కోసము ఆయా దేశాలు విదేశీ మారక నిల్వల కొరత ఏర్పడ్డప్పుడు కరెన్సీ డిప్రిసియేషన్ చేస్తుంది, రూపాయి మూల్య హీనీకరణ చేయడం జరుగుతుంది. దీనివలన ఆయా దేశాల యొక్క రూపాయి విలువలు కూడా తగ్గుతాయి, అనగా రూపాయి విలువ తనంతట తాను తగ్గించుకోవడం జరుగుతుంది. $1కు వచ్చే రూపాయల విలువ పెరుగుతూ ఉంటుంది. దీనికోసము విదేశీ మారక నిల్వలు అనేది ఎప్పటికప్పుడు ఆయా దేశాలు మెయింటైన్ చేస్తూ ఉంటే ఆయా దేశాల యొక్క రూపాయి విలువ పడిపోకుండా ఉంటుంది, ఆ రూపాయి విలువ స్థిరత్వాన్ని పాటించినట్లు అవుతుంది. భారతదేశంలో 2025-26 ఆర్థిక సర్వే ప్రకారము $701.4 బిలియన్ మనకి విదేశీ మారక నిల్వలు ఉండడం జరిగింది. థ్యాంక్ యూ.